రూపాయలు 10 రూపాయలు చేస్తే, కానీ మనల్ని మాత్రం మనుషులుగా కూడా చూడట్లేదని చెప్పి మన మీటర్ రైడర్స్ అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మినిమం ఇప్పుడు బ్రతకాలి అంటే కనీసం 15,000 నుండి 20,000 పైన ఉండాలి. కాంట్రాక్టులు దోచుకుంటున్నారు, మరి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వండి అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ ఏ విధంగా కాకినాడ వైద్యులకు అందరూ తరలి వచ్చారు. కానీ మా ఎందుకు దయించి ప్రభుత్వం వెళ్ళే వరకు ప్రభుత్వ అధికారులు గత 10 సంవత్సరాలుగా రోడ్డులు పడి ఇదే బాధలు మేము చెప్పుకుంటాము. కానీ ఎప్పటికప్పుడు దాట వేస్తూ మా జీవితాలను రోడ్డుకి ఇచ్చారు. దయించి ఈసారైనా ఈ స్మార్ట్ మీటర్లనే మొత్తం మా మీదకి వచ్చి మాకున్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. చాలా వరకు మీటర్లు మార్చారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా. కనుక మాకు ప్రత్యామ్నాయాభివృద్ధి కల్పించి 4,500 కుటుంబాలు ఆధారపడి మేము బతుకుతున్నాం. కనుక ఏలిన వారు, ప్రభుత్వం నిర్వహించేవారు, ప్రభుత్వ అధికారులు మా ఇల్లు దయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలాగ అనేక విధాలుగా మేము మెమోరాండమ్స్ కానీ, ధర్నాలు కానీ, ఆమరణ దినాశలు కానీ చేశాము. కానీ ఏనాడు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈసారైనా మీరు గట్టిగా స్పందించి మాకు ఏదో విషయంలో తేల్చకపోతే బాబు ఫిబ్రవరి నెల 2వ తారీఖు నుంచి మొదలయ్యే స్పాట్ బిల్డింగ్ సంబంధించి అందరూ కూడా విధులు బహిష్కరించి ధర్నా చేయటకు ఏకమై ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వం చూస్తే ఒక రకంగా నవ్వు వస్తుందండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నారు. మీకు అన్యాయం జరుగుతుందండి, మిమ్మల్ని మేము గవర్నమెంట్ రాగానే మేము చూసుకుంటాము అని ఆనాడు వైఎస్ఆర్సీపీ చెప్పింది, ఆనాడు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో చెప్పింది. కానీ హక్కును చేర్చుకుని ఈ రాజకీయ నాయకులే సరైన సమయం వచ్చి ప్రభుత్వాన్ని నిర్వహించే టైంలో మమ్మల్ని ఏమారుస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? మీకు ఎన్నో ఇంపార్టెంట్ ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాలుగా మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో చేరదీస్తున్నారు, అధికారం ఉన్నప్పుడు బహిష్కరిస్తున్నారు. ఇది దారుణం అండి. మేము కూడా ఓటర్లమే, మేము మీ ఓట్లు వేసిన వాళ్ళమే, మేము డిపార్ట్మెంట్కి మా రక్త మాంసాలు కరిగించి 30 సంవత్సరాలకి పనిచేస్తున్నాం. కనుక దయించి 4,500 కుటుంబాలు రోడ్డుపై పడకుండా మీరు కాపాడతారని, మా అందరినీ ఆదుకుంటారని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తారు. జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు జాకబ్. నేను గత 20 సంవత్సరాలు మీటర్ రైడర్గా పనిచేస్తున్నాను. అనే దఫాల మేము సిఎండీలకి, సిఎస్ గారికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేకి అందరికి కూడా ప్రతి నెల లెటర్ ఇచ్చి జరగడం జరిగింది. ఇదే ఇన్స్టిట్యూట్ విధానం తీసి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని 10 దఫాలు కోరడం జరిగింది. దీని నిమిత్తము సిఎస్ గారు 3 సిఎండీల సమక్షంలో ఒక కమిటీని వేసి 2023 నాడు మినిట్స్ ఇవ్వడం జరిగింది. స్మార్ట్ మీటర్లు వస్తే మీకు దప్పదప్ప ప్రత్యేక మార్గం కల్పిస్తామని సిఎండి గారు 3 సిఎండీల సమక్షంలో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంవత్సర కాలం అవుతుంది, దాని మీద ఏమీ లేదు, ఉడుకులేదు, పలుకులేదు, నిమ్మకి నీళ్ళెత్తినట్టు చూస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వచ్చి ఫిట్ చేస్తాయి అన్నారు, ఫిట్ చేసి రోడ్డు మీద వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు దెబ్బదెబ్బలుగా స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 4,500 మంది మీటర్ రైడర్గా పనిచేస్తున్నాం. ఒక్కొక్కడికి 30 నుండి 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చేసి ఎటు లేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే సంస్థని కరోనా టైంలో యావత్ డిపార్ట్మెంట్ ఆగినా కానీ ఈ మీటర్ రైడర్లు ఇంటింటికి వెళ్ళి బిల్లు తీసి డిపార్ట్మెంట్కి రెవెన్యూ కల్పించింది. ఇదే మీటర్లకు అన్యాయం జరుగుతుంటే మీకేం అన్యాయం జరగాలని చెప్తున్నారు. ఈ రోజు స్మార్ట్ మీటర్ల పేరుతో మా రోడ్డు మీద 4,500 కుటుంబాలు 4,500 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మీరు ప్రత్యేక కల్పిస్తానని కల్పించండి. మేమే కొంచెం కోరికలేం కోరడం లేదు. మీరు శిక్షణ రూపాయలు ఇచ్చినయే మాకు అమలు పరచండి, ప్రత్యేక మార్గం కల్పించండి. మేమేమి మీ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకం కాదు. మాకు ప్రత్యేక మార్గం కల్పిస్తే మేము డిపార్ట్మెంట్లోనే ఉంటాం. మేము ఎటు లేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరికి ఈరోజు 19, 20, 21 తారీఖు నుండి విశాఖపట్నంలో రిలే చేపట్టాం. ఇప్పటి వరకు ఏమి స్పందన లేదు. ఈరోజు సీఎండీ ఆఫీస్ దగ్గరకు వచ్చే దాన్ని మొదలు పెట్టాం. ఇప్పటికేమి స్పందించకపోతే
ఈ నెల 28, 29, 30, 31 తారీఖు విజయవాడలో ఆధారణ నిర్వహించి అవసరమైతే సీఎండి గారు ఆఫీసు ముట్టడించడం లేదా అసెంబ్లీ ముట్టడించడం 2వ తారీఖు నుండి నిర్వాసిత సమ్మెలోకి వెళ్ళి ఏ మీటర్ రేటులో బిల్లులు తీయడం ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు చదువు న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాం.